చాలా మంది అయితే సెకండ్ హ్యాండ్ కార్ చూడంగానే ఫాస్ట్ డిసిజన్స్ అయితే తీసుకుంటారు. బయట లుక్స్ చూడంగానే మంచిగా ఉంటది కారు. 2 లైట్స్ చెప్తాయి డాష్ బోర్డ్ లా మీ కార్ మంచిగా ఉందా లేకపోతే ఖరాబ్ ఉందని. కార్ లోపల వెళ్ళి ఇంజన్ స్టార్ట్ చేసినమ్మంటే 5-10 సెకండ్స్ అయ్యాక డిపిఎఫ్ లైట్ అండ్ ఇంజన్ చెక్ లైట్ వచ్చిందంటే కార్ ని కొంచెం అవాయిడ్ చేయండి. అండ్ డిపిఎఫ్ లైట్ అయితే పెట్రోల్ కార్స్ కి అయితే రాదు, డీజిల్ కార్స్ కే వస్తుంది. కార్ ఆన్ లో ఉంచి బోనట్ ఓపెన్ చేయండి. ఆయిల్ పోసే క్యాప్ ఓపెన్ చేస్తే మీకు ఆయిల్ స్ప్రింకిల్ అయింది అనుకోండి, ఆయిల్ స్ప్రింకిల్ అవుతుందంటే కార్ మంచి కండిషన్లో లేదు ఇంజన్. అండ్ ఆల్సో క్లచ్ ప్లేట్స్ ఎట్లా చెక్ చేయాలి కార్లో అంటే ఫస్ట్ థర్డ్ గేర్ వేయండి అండ్ క్లచ్ మొత్తం వదిలేయండి. ఒకవేళ కార్ రన్నింగ్ అవుతుంది అనుకోండి క్లచ్ ప్లేట్స్ అయితే ఖరాబ్ ఉన్నట్టు. ఒకవేళ కార్ ఆగిపోయింది అనుకోండి క్లచ్ ప్లేట్స్ బాగున్నట్టు. అండ్ ఆల్సో 4 టైర్స్ మంచిగా నీట్ అండ్ క్లీన్గా చెక్ చేయండి. 7 అరగొద్దు టైర్స్. ఒకవేళ కార్ మునిగిందా లేదా తెలుసుకోవాలంటే ఆ సీట్ బెల్ట్ మొత్తం గుంజి చూడండి. గుంజి చూస్తే మీకు ఒకవేళ డాట్స్ లేవు అనుకోండి కార్ మునిగలే అన్నట్టు. అండ్ బ్రేస్ ఇచ్చేటప్పుడే మన శబ్దం నాకింగ్ సౌండ్ వస్తే కార్ కూడా అవాయిడ్ చేయండి అట్లాంటి కారు. ఒకవేళ కార్ యాక్సిడెంట్ అలా లేకపోతే లేదా అని తెలుసుకోవాలంటే బోనట్ ఓపెన్ చేయండి. బోనట్ లోపల ఏమైనా స్టిక్కర్స్ లాంటివి ఉందా అంటే కార్ యాక్సిడెంటల్ కాదు, ఆ స్టిక్కర్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళే వస్తాయి. ఒకవేళ ఆ స్టిక్కర్స్ లేవంటే కార్ యాక్సిడెంటల్ లేకపోతే రీప్లేస్ చేశారు దాన్ని. డిక్కీ ఓపెన్ చేయండి. డిక్కీ లోపల స్పేర్ వీల్ అండ్ టూల్స్ ఉండాలి. ఆల్సో ఓనర్ ని ఎన్నిసార్లు సర్వీసింగ్ చేసిన చిట్టీలన్నీ అండ్ స్లిప్స్ అన్ని అడగండి. తర్వాత ఓనర్ ని ఆర్సీ అడగండి. ఆర్సీ మీద ఇంజన్ నెంబర్ అయితే ఉంటది. కార్ లోపల డోర్ ఓపెన్ చేసినాక ఇంజన్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఈ ఇంజన్ నెంబర్ అండ్ ఆర్సీలో ఉన్న ఇంజన్ నెంబర్ మ్యాచింగ్ అవుతుందా లేదా చూడండి. ఆల్సో ఇన్సూరెన్స్ కూడా బాగా చెక్ చేయండి. ఓవరాల్ కార్ మొత్తం రస్టింగ్ లేకుండా చూడండి. మినిమం 5-10 ఇయర్స్ రావాలంటే కారు. ఆల్సో ఒక టెస్ట్ డ్రైవ్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ ఆటోమొబైల్ కంటెంట్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి.